అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 242 మంది మృతి చెందారు. ఇదే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. ప్రెజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే డిఎన్ఏ టెస్టులు చేశాక మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాద స్థలికి వెళ్లారు. 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అది అహ్మదాబాద్ లో ప్రమాదం జరిగిన స్థితిని మనం చూస్తున్నాము. హార్ట్ రెంచింగ్ యాక్సిడెంట్. అది నిజంగా అత్యంత ప్రమాదకరం, హృదయ విదారకరంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఎటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ నెలకొంది, ప్రతిదీ కూడా అనలైజ్ చేసేందుకు మా కలీగ్ చక్రి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. చక్రి, జనరల్ గా ఫ్లైట్స్ లో ప్రతి ఫ్లైట్ లో కూడా బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే అది ఎఫ్డిఆర్ ఫ్లైట్ కి సంబంధించిన ఆ డేటాని రికార్డ్ చేస్తుంది, అలాగే ఆ కాక్పిట్ రికార్డ్ బాక్స్ అనేది ఉంటుంది. అంటే ఆ పైలట్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ డేటా వన్స్ మనకు వస్తే అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా సౌజన్య, మనకి బ్లాక్ బాక్స్ అంటే దాని గురించి వెళ్లే ముందు ఒకసారి నేను మీకు ఫ్లైట్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, ప్రమాదం జరిగినటువంటి మెడికల్ హాస్టల్ ఎక్కడుంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గూగుల్ ఎర్త్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ. సో ఎయిర్ స్ట్రిప్ చూస్తున్నాం. పేరుకి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ కూడా సింగిల్ ఎయిర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా, ఏ ఫ్లైట్ ల్యాండ్ అయినా కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడే ల్యాండ్ అవ్వాలి, ఇక్కడే టేక్ ఆఫ్ అవ్వాలి. మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటే ఎయిర్ స్ట్రిప్. సో చాలా కంజెస్టెడ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ టేక్ ఆఫ్ అయింది దిస్ సైడ్, ఇక్కడ టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ అహ్మదాబాద్ అని కనపడుతుంది కదా, ఇది బీజే హాస్పిటల్ అహ్మదాబాదు. ఇక్కడ నుంచి మనకి గూగుల్ మ్యాప్లో చూస్తే కనుక 6 కిలోమీటర్లు చూపెడుతుంది బై రోడ్. బట్ బై ఎయిర్ మనం చూసినట్లయితే అంత దూరం కూడా ఉండదు. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1 నిమిషం లేదా 2 నిమిషాలు పడుతుంది తర్వాత ఈ ప్రాంతానికి చేరుకోవడానికి. ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతున్న విజువల్స్లో ఏదైతే బిల్డింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిందో, పూర్తిగా దగ్ధమైందో, ఆ దగ్ధమైనటువంటి బిల్డింగ్ ఇదే. సో మ్యాప్లో మనం చూసినట్లయితే ఈ కార్నర్ బిల్డింగ్ ఏదైతే కనపడుతుందో ఈ బిల్డింగ్ డ్యామేజ్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, బీజే మెడికల్ కాలేజ్ అండ్ సివిల్ హాస్పిటల్ ఇది. దీని పక్కనే ఇది హాస్టల్, ఇది బాయ్స్ హాస్టల్. ఈ బాయ్స్ హాస్టల్లోనే జరిగింది. అక్కడ మొత్తం బొగ్గ అయిపోయినటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లు ఇది కొద్ది కాలం క్రితం గూగుల్ ఎర్త్ రికార్డ్ చేసినటువంటి ఫోటో ఇది. సో ఈ ప్రాంతంలో కరెక్ట్గా జరిగింది. సో ఆ జరిగినటువంటి ప్రదేశంలో హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఆ సమయంలో భోజనం చేయడానికి వచ్చారు దాదాపు ఒక 40-50 మంది పీజీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళంతా కూడా వితిన్ సెకండ్స్ వాళ్ళందరూ కూడా బొగ్గ అయిపోయినటువంటి పరిస్థితి, శవాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. మెడికల్ కాలేజే కాకుండా చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కొంతమంది సివిలియన్స్ కూడా చచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. అండ్ ఫ్లైట్లో ఉన్నటువంటి 242 మంది. సాధారణంగా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ అది వాటర్లో పడితేనో, లేదంటే ఫ్లైట్ బర్స్ట్ అవ్వకుండా, అంటే దగ్ధం అవ్వకుండా ఉంటేనో ఎంతో కొంతమంది బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లైట్ దగ్ధమైంది అంటే సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. ప్రయాణిస్తున్న 242 మంది చనిపోయారని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక్కడ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మళ్ళీ హాస్టల్ మీద, అంటే ప్రయాణిస్తున్న వాళ్ళతో పాటు అభంశుభం తెలియనటువంటి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చనిపోయి సుమారుగా 287 మంది చనిపోయినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే కాదు, ప్రపంచ ఏవియేషన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్సిడెంట్గా చెప్పుకోవచ్చు మనం ఇది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, దీని మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే లాంచ్ అయిన దగ్గర నుంచి 2011లో లాంచ్ అయిన దగ్గర నుంచి డ్రీమ్ లైనర్ అయితే యాక్సిడెంట్స్కి గురి అవ్వలేదు, అంటే ఎక్కడ చనిపోయినటువంటి దాఖలాలు లేవు. కానీ బోయింగ్ హిస్టరీ మనం చూసినట్లయితే సుమారుగా 6,000 మంది చనిపోయినట్టుగా మనకి గూగుల్ చెప్తోంది. ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అది. 6,000 మంది చనిపోయినట్టుగా బోయింగ్ ఫ్లైట్స్ యాక్సిడెంట్స్కి గురై. ఈవెన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ విషయానికి వచ్చినట్లయితే మనం డ్రీమ్ లైనర్ కూడా
చాలా దాంట్లో లోపాలు ఉన్నట్టుగా మనకి అనేక కంప్లైంట్స్. యాక్సిడెంట్స్ అయితే జరగలేదు, ప్రాణాలు అయితే పోలేదు. ఇది మొదటి ఘటన. డ్రీమ్ లైనర్ 2011లో దీన్ని లాంచ్ చేసింది బోయింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు ఎక్కడ ప్రాణాలు పోలేదు. ఇదే మొట్టమొదటి ఈ భారీ యాక్సిడెంట్, ప్రాణాలు పోయినటువంటి యాక్సిడెంట్ డ్రీమ్ లైనర్కి. కానీ డ్రీమ్ లైనర్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. డ్రీమ్ లైనరు హైలీ ఫ్యూయల్ ఎఫిషియెంట్, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, సుమారు 13,500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలుగుతుంది, లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ దీనికి ఉంటుంది. అండ్ మనకి ఫ్లైట్లో వాడేటటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో వైట్ పెట్రోల్ అంటారు దీన్ని, పెట్రోలియంని శుద్ధి చేసే క్రమంలో మొట్టమొదటి వచ్చేటటువంటి అత్యంత నాణ్యమైన పెట్రోల్ వైట్ పెట్రోల్, హైలీ వాలటైల్, గాలి తగిలితే ఆవిరైపోయేటటువంటి వాలటైల్ పెట్రోల్ని మనకి ఎయిర్ క్రాఫ్ట్స్లో వాడుతూ ఉంటారు. అంత క్విక్గా బర్న్ అవుతుంది. అలాంటిది కొన్ని వేల లీటర్ల ఫ్యూయల్ని నింపుకొని వెళ్తుంది. ఇది ఒక్కసారిగా గాల్లో చిన్న స్పార్క్ వచ్చినా కూడా పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి కొన్ని వేల లీటర్ల పెట్రోల్ ఒక్కసారిగా దగ్ధమైతే ఎంతమంది బ్రతుకుతారు? సో అదే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే బై ఎయిర్, ఫ్లైట్లో ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళ యాక్సిడెంట్స్ చాలా తక్కువ జరుగుతాయి. ప్రాబిలిటీ మనం కంపేర్ చేసుకుంటే బై రోడ్, బై ట్రైన్, బై వాటర్, షిప్లో వెళ్ళేది, బై ఎయిర్, ఇది మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వీటన్నింటిలో కూడా ది సేఫెస్ట్ జర్నీ బై ఎయిర్, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు. కానీ ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిందంటే సర్వైవల్ రేట్ ఆల్మోస్ట్ జీరో. సో అది మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ద బ్లాక్ డే ఆఫ్ ఏవియేషన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో అని చెప్పుకోవచ్చు. భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. రకరకాల కారణాలు చెప్తున్నారు. ఫ్లైట్ మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్తూ ఉన్నారు, అలాగే బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగా లేదని చెప్తూ ఉన్నారు, అండ్ కుట్రకోణం కూడా ఒకటి అనుమానిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ అంటే యూట్యూబ్ వీడియోస్లో మనం ఆ వీడియోస్ ఉన్నప్పుడు కింద కామెంట్స్లో మనం చూసినట్లయితే బర్డ్ అంటే పక్షులు ఏమైనా తగిలే అవకాశం ఉండుండొచ్చు అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కారణం ఏదైనా కూడా అమాయకులైనటువంటి 280 మంది చనిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. సో ఇందాక మీరు అడిగినటువంటి బ్లాక్ బాక్స్ వివరాల్లోకి వెళదాం. బ్లాక్ బాక్స్ మనం చూసినట్లయితే యాక్చువల్గా మనం దీన్ని బ్లాక్ బాక్స్ అంటాం, కానీ ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇది బ్లాక్ బాక్స్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టైల్ భాగం అంటే తోక భాగంలో దాన్ని ఉంచుతారు. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాక్పిట్ రికార్డర్, రెండోది ఫ్లైట్ డీటెయిల్స్ రికార్డర్ అనమాట. అంటే ఫ్లైట్లో ఉండే టెక్నికల్ డీటెయిల్స్ని రికార్డ్ చేస్తాం. మనం చూడొచ్చు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇది ఫ్లైట్ డీటెయిల్స్ రికార్డర్ ఇది. సో దీన్ని నీటి లోపల పడిపోయినా కూడా, అగ్నికి ఆవుతైనా కూడా అది తగలబడదు. చాలా స్ట్రాంగ్ మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారు. ఇదే కలర్లో ఉంటుంది. మనం ఫ్లైట్లో దీన్ని ఎక్కడ పెడతారు ఇక్కడ చూడొచ్చు. ఫ్లైట్లో తోక భాగంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పార్ట్ మనం విజువల్స్లో కూడా చూసినట్లయితే ఫ్లైట్ తోక భాగం దగ్ధం అవ్వకుండా ఉండిపోయింది. విజువల్స్లో మనకి తోక భాగం కనబడుతుంది. సో ఇది ఫ్యూయల్ ట్యాంక్కి కనెక్టెడ్గా ఉండదు. ఫ్లైట్ దగ్ధమైనా కూడా ఆ పార్ట్ తగలబడకుండా ఉంటుంది కాబట్టి, సేఫెస్ట్ పార్ట్ కాబట్టి అది బ్లాక్ బాక్స్ని ఈ పార్ట్లో పెడతారు. సో ఈ తోక భాగం పూర్తిగా కూడా మిగిలిపోయింది. ఈరోజు మనం చూసినట్లయితే దీని నుంచి ఈ బ్లాక్ బాక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక దీంట్లో 2 భాగాలు ఉంటాయి అనుకున్నాం. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే పైలట్, కో పైలట్ మాట్లాడేటప్పుడు ఏరోప్లేన్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయ్యే సమయం ఉంటుందో అప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు కాక్పిట్లో జరిగినటువంటి కన్వర్జేషన్, ఈవెన్ హాయ్ బాయ్ చెప్పుకున్నా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. సో వాళ్ళు చిన్న బటన్ నొక్కినా కూడా వాళ్ళు వాయిస్లో చెప్తారు, ఈ బటన్ నొక్కుతున్నాను, ఫ్లైట్ ఇలా మూవ్ అవుతుంది, చిన్న టర్బులెన్స్ వచ్చింది, ఫ్లైట్ ల్యాండ్ అవుతుందనే చిన్న చిన్న కమాండ్స్, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాయిస్ అంతా కూడా అందులో రికార్డ్ అవుతుంది. అది ఒక పార్ట్. రెండవది ఫ్లైట్కి చెందినటువంటి వివరాలు. ఇది ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. ఈ పార్ట్లో దాన్ని స్టోర్ చేస్తారు. ఎఫ్డిఆర్ రికార్డర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఫ్లైట్లో ఫ్యూయల్ ఎంత ఉంది, ఏ హైట్లో ప్రయాణిస్తుంది, అలాగే రేట్ ఆఫ్ స్పీడ్, ఏ స్పీడ్లో ప్రయాణిస్తుంది అనేది మొత్తం కూడా ఈ పార్ట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. దీన్ని ఈ ఆరెంజ్ కలర్లో ఉండే బ్లాక్ బాక్స్ని తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. మనం ఇందాక ఏటీసీ నుంచి వచ్చినటువంటి అంటే డీజీసీఏ ఇచ్చినటువంటి వివరణలో ఏటీసీకి ఫ్లైట్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో, కొలాప్స్ అయ్యేటటువంటి జస్ట్ బిఫోర్ మేడే అని వాళ్ళకి ఎమర్జెన్సీ సిగ్నల్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. సో ఆ మేడే అనేది సాధారణంగా ఫ్లైట్ కూలిపోయే సందర్భంలో మాత్రమే, ఫ్లైట్ కిందకి పడిపోయేటటువంటి సందర్భంలో మాత్రమే పైలట్లు మేడే అని చెప్తారు. సో అది వచ్చిన కొద్దిసేపటికే ఏటీసీతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి వాళ్ళకి సంబంధాలు తెగిపోయినాయి. సో మనం చూడొచ్చు జరిగినటువంటి ఘటన ఎలా జరిగిందో. జస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఘటన జరిగింది.
ఈవెన్ ఒక్కోసారి అంటే బాగా హైట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగి ఉంటే కనుక ఫ్యూయల్ని మొత్తం కూడా రిలీజ్ చేసేస్తారు బయటికి. ఎందుకంటే ఒకవేళ కింద పడ్డా కూడా ఫ్లైట్ దగ్ధం అవ్వకుండా ఉండడానికి ట్యాంక్ను ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసినప్పుడు అదంతా కూడా ఫ్యూయల్ అంతా పోతుంది, ఈవెన్ ఫ్లైట్ కింద పడ్డా కూడా బర్స్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఇక్కడ పైలట్కి అంత టైం లేదు, 500 మీటర్లు అంటే పెద్ద ఎత్తు కాదు. సో దాన్ని డిశ్చార్జ్ చేసేటటువంటి సమయం కూడా లేదు, దాంతో పూర్తిగా దగ్ధం అయిపోయింది. దాదాపు 242 మంది అందరూ కూడా చనిపోయినట్టుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది సౌజన్య. సో దట్ ఈస్ అబౌట్ బ్లాక్ బాక్స్. ఓవర్ టు యూ. ఎగ్జాక్ట్లీ. ఎస్ చక్రి.